వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ పరిధిలో సీనియర్ సిటిజన్స్ గుర్తింపు కార్డులను డీఎస్పీ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్, టాస్క్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్, సీనియర్ రిపోర్టర్ సౌడల కమలాకర్, ఉద్యాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక దుబ్బవాడలోని బ్రహ్మంగారి దేవాలయం ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మాట్లాడుతూ వృద్ధుల అనుభవం నేటి యువతికి మార్గదర్శకం. వృద్ధులు, స్త్రీలు, చిన్నపిల్లల పట్ల అన్యాయంగా ప్రవర్తించే వారికి చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. మనకు కూడా ఒక సేవ చేసుకున్నాం, ఎప్పుడు పని ఉండడం ఉంటుంది, మనం పని చేసుకున్నాం పని చేద్దాం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేసినాం. అందరికీ ధన్యవాదాలు. ఏది అవసరం కానీ ఫోన్ చేయాలి, మా ఫోన్లు ఉంటాయి, సార్ ఉంటారు. చేసుకో ఒక్కటే ఇద్దరు వల్ల పడిపోతే దాంట్లో మాకు నిజంగానే మాకు అంటే మా డివిజన్లో కానీ డిస్టిక్లో కానీ మాకు ఈ టీం ఉంది. మాకంటే యాక్చువల్గా ఇట్లాంటి వాళ్ళు అంటే నిజంగానే ఎక్కడ అప్రోచ్ అయితే వీళ్ళకి టీం బాగా వర్క్ చేస్తుంది. దానిలో జిల్లా లెవెల్లో హరియేశ్వర్ గారు కానివ్వండి, మన దగ్గర బుచ్చిరెడ్డి గారు కానివ్వండి, కమలాకర్ గారు కానివ్వండి, అంటే వాళ్ళకి అవగాహన కల్పించి ఇక్కడికి పోతే సమస్య సాల్వ్ అవుతుంది, మీకు ఏదైనా ప్రత్యామ్నాయం జరుగుతుందని నేను ఈ అవగాహన సదస్సు ఎక్కడైతే అవగాహన ఉంటుందో అవగాహన జనాలలో విశేషంగా నేను వాళ్ళు కూడా చాలా కృషి చేస్తుంది. సో వారికి అంటే ఈ అవగాహన సదస్సు సందర్భంగా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. వారందరికీ అందరూ కూడా అంటే సర్వే ప్రజల కోసం బాగానే ఉంది. భారతదేశము భారత రాజ్యాంగము ప్రజల కోసం ఉన్నది బాగానే ఉంది, కరెక్టే. కానీ ఆ ప్రజలలో కూడా ఎవరి కొరకు ఉన్నది? ఎవరైతే బలహీనంగా ఉంటారో, బలహీనంగా ఎవరు ఉంటారు? మగ ఆడ మధ్యన ఎవరు బలహీనంగా ఉంటారు? మగ ఉన్నారు, ఆడ ఉన్నారు. బలహీనంలో ఎవరు? పోక్సోకు సంబంధించి, ఎందుకంటే పిల్లలు చిన్న ఉంటారు కనుక వాళ్ళకి తెలియదు కనుక వేరే వాళ్ళు వాళ్ళని మోసం చేసే అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళ గురించి కూడా ప్రత్యేకమైన చట్టాలు చేయబడ్డాయి. సీనియర్ సిటిజన్స్ కూడా బలహీనులు, ఎందుకంటే పాపం వాళ్ళు శారీరకంగా కొద్దిగా అలసిపోయి ఉంటారు, వాళ్ళకు అంతకుముందులాగా పనిచేయరు కనుక వాళ్ళకు కొన్ని రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కూడా చేయబడ్డది. అదే విధంగా ఆర్టికల్ 41 ప్రకారం మీకు రాజ్యాంగంలో కూడా మీకు ప్రొవిజన్స్ చేయబడ్డాయి. ఎవరికి? సీనియర్ సిటిజన్స్ కి. ఎందుకంటే మీరు బలహీనులు, ఆ స్టేట్ లో బలహీనంగా ఉంటారని. సో రాజ్యాంగం ఓవరాల్ గా మనం చెప్పాలంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళ కొరకు రాజ్యాంగం ఉన్నది. వాళ్ళ కొరకే మేము పోలీసు వాళ్ళం ఉన్నాము, వాళ్ళ కొరకే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నది. బలంగా ఉన్న వాళ్ళ కొరకు కాదు, బలంగా ఉన్న వాళ్ళ కొరకు కాదు. బలంగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళకి ఒక వయసులో ఉన్న వ్యక్తి కొరకు వాళ్ళకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? లేవు. కానీ ఒక చిన్న పిల్లవానికి ఉన్నాయి, ఎందుకంటే వాడు చిన్న ఉంటాడు కనుక. అదే విధంగా పెద్దవాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పెద్ద ఉన్నారు కనుక, పెద్ద వయసులో వాళ్ళు పూర్తిగా అన్ని రకాలు చేయలేదు కనుక. అదే విధంగా మగ ఆడ మధ్యలో ఆడవాళ్ళ మీద మగవాళ్ళు అనాత్యాలు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ కొరకు కూడా చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలో వాళ్ళు కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన చట్టాలు కూడా చేయబడ్డాయి. అందుకనే మేము మీ కొరకే ఉన్నాము, మా పోలీస్ డిపార్ట్మెంట్ మీ కొరకే, మీకు అన్ని వేళగా మేము ఉంటాము. మా ఎస్ఐలకు సిఐలకు కూడా మీ కొరకు మేము ప్రత్యేకంగా మేము చెప్తాము. ఇదే కంగారు పడవద్దు, కానీ మీరు ధైర్యంగా ఉండండి. సరే మేము చేసేది కొంతనే, మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మేము చేస్తాం కావచ్చు, కానీ చాలా మంది పాపం మన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎప్పటికీ బాధపడుకుంటూ ఉంటారు. బాధపడద్దు.
వాడు కొడుకు అయి ఉండి వాడు నాటకాలు ఆడుకుంటా వాడు చేసాడు, వాడు కూడా అదే రకంగా ఇదేటాడు మిమ్మల్ని నష్టపెడితే. అందుకని మిమ్మల్ని గౌరవించి మిమ్మల్ని మీతో మంచిగా ఉంటే వాళ్ళ కొడుకు కూడా వాళ్ళను గౌరవిస్తాడు, వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళని గౌరవిస్తుంది. మీతో పాటు ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలుగుతాడు, వాళ్ళ ఫ్యూచర్ లో కూడా వాడు కూడా మీ స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. అది వాడికి తెలియదు. అందుకే నేను అన్నా కదా, మీరు భారం కాదు దేశానికి, మీ కుటుంబానికి కూడా మీరు భారం కాదు, మీరు ఆస్తి, మీరు సమాజానికి ఆస్తి, అసెట్. అందుకని మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలని, చనిపోవడం అనివార్యం, అందరము, నేను చనిపోతా, మనం అందరం చనిపోయేటోళ్ళమే, కానీ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా సహకారం ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేస్తారని చెప్పుకుంటూ చనిపోతారు. ఎవరు చనిపోరు? ప్రతి జీవి చనిపోతుంది. ఏదో మనమే చనిపోయినట్టు ఏదైనా వేరే జీవులు చనిపోవా? ఆ జీవులు కూడా చనిపోతాయి, మనం కూడా చనిపోతాం. అది అందరికీ తెలిసిందే విషయం. దాంట్లో పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు, దాని గురించి పెద్ద బెంగపడాల్సిన అవసరం లేదు. ఒక మహానుభావుడు చెప్తాడు, ఏమని తెలుసా? ప్రతి మనిషి ఒక రోజులో 5 సార్లు నేను చనిపోయేటోని అని అనుకోవాలట. ఎందుకు? అందుకే మన దగ్గర ఏమని చెప్తాడు? చనిపోతామని అన్నం అంటే పొద్దున ఆ మాట అనుకో, అంత అభిషేకమైన మాట అనుకో అని చెప్తాడు. ఆ మాట దిగంత అసలు మాట మాట్లాడదు అన్నట్టు. అది కరెక్ట్ కాదు అది. కానీ మనం అనేక సార్లు అడగకుండా ఆ పదానికే భయపడతాం. అరే అది అనివార్యమని అందరికీ తెలిసిందే. అన్ని జీవులు చనిపోతాయి, మనం చనిపోతాం. దానికి సంబంధించి మనం అనుకున్నప్పుడు చెడు పనులు కూడా చేయడం. నేను చనిపోతామని తెలిసిన తర్వాత మామూలుగా ఒక క్రమశిక్షణ బతుకుతాడు, కానీ మామూలుగా వేరే రకంగా బతకలేడు కదా. లేకుంటే ఆ చావు ఎప్పుడో నష్టం కావచ్చు, కానీ ఆ చావు కొరకు ఆలోచించుకుంటే చనిపోయిన సమానం శవం లేక బతుకుతుంటాం. ఆ రకంగా బతకూడదు. ఉన్నన్ని రోజులు ధైర్యంగా బతకాలి, ఉన్నన్ని రోజులు అందరితోనే మంచిగా నవ్వుకుంటా మంచిగా ఆనందంగా బతకాలి. అందుకే ఇప్పుడైనా మీరు అనుకుంటున్నారా? ఇప్పుడైనా మీకు తెలిసిందా? ఇంతకుముందు ఏదైతే మీరు బిడ్డలు కన్నప్పుడు ఎట్లయితే బాధపడ్డారో వాళ్ళే మీకు తోడ ఇలా కాలేదా? కాస్త కోసం ఉన్న వాళ్ళకి బిడ్డలు కావాలి, అవునా కదా? అదే కొడుకులని మీరు ఎంత సంతోషపడ్డారో ఇప్పుడు ఆ కొడుకుల మీద మీరు కంప్లైంట్ ఇస్తున్నారా లేదా? అది మన పరిస్థితి. మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మీకున్న చట్టాలకు, మీకున్న సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం కావచ్చు, లేకుంటే మీకు మెయింటెనెన్స్ కి సంబంధించిన చట్టాలు కావచ్చు, వాటికి సంబంధించిన దాంట్లో పోలీస్ వల్ల పూర్తి సహకరిస్తాం.